వినుకొండలో దారుణమైన సంఘటన జరిగిన తర్వాత వైసీపీ కార్యకర్తను అత్యంత కిరాతకంగా నడి రోడ్డు మీద చేతులు కాళ్ళు తలకాయల కనుగుళ్ళు నరుకుతూ హత్య చేసిన తర్వాత బెంగళూరులో ఉన్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన ఏపీకి వస్తున్నారు తన ఇంటికి. ఆ తర్వాత నెక్స్ట్ మీడియా సమావేశం ఏర్పాటు చేయొచ్చు. నెక్స్ట్ ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి ఏమైనా కనుక పరామర్శిస్తారేమో చూడాలి. తర్వాత స్టెప్ ఎట్లుంటుందో చూద్దాం. అయితే వినుకొండ సంఘటనను, రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను ఖండించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టినప్పుడు దాని మీద మనం కూడా స్పందించాం. తెలుగులో అంత పెద్దగా ట్వీట్ రాశారు. కనీసం సెంట్రల్ ఏజెన్సీలు అన్నప్పుడు వాళ్ళను మెన్షన్ చేయలేదు, ప్రధానమంత్రి అన్నప్పుడు ఆయన్ను మెన్షన్ చేయలే, హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నప్పుడు ఆయన్ను మెన్షన్ చేయలే. జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ నుంచి వచ్చే ట్వీట్ అయినా, ప్రెస్ మీట్ నుంచి వచ్చే మాటలైనా, నోటి నుంచి వచ్చే మాట అయినా ఎంత ఎఫెక్టివ్గా, ఎంత ఇంపాక్ట్ చూపించాలి, ఎంత వ్యాలిడ్ ఉండాలి. ఆ జగన్ గారి ట్వీట్ నుంచి ట్వీట్లో వేసేది అది తెలుగులో 3 సార్లు డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసి, డిలీట్ చేసి అప్లోడ్ చేసి 3 సార్లు వేశారండి. అరే అదేంటి ఇట్లా డిలీట్ చేసేసారా అంటే మళ్ళీ ఇంకోటి ఏదో తప్పులు పైపెచ్చి తెలుగులో. దీని మీద మనం కూడా ఇదేంటిది ఇంగ్లీష్లో వేసి వాళ్ళని కూడా మెన్షన్ చేయాలి కదా, సెంట్రల్ హోంశాఖ మంత్రిని, ప్రధానమంత్రిని అని చెప్పి అన్నాం. గుడ్. జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ నుంచి ఇంగ్లీష్లో మళ్ళీ ట్వీట్ వచ్చింది, అప్డేటెడ్. సంతోషం. ఏదైనా ఎఫెక్టివ్గా ఉండాలి. ఒకసారి ట్వీట్ చేస్తున్నారంటే ఎఫెక్టివ్గా ఉండాలి కదా. ఇంగ్లీష్లో ట్వీట్ వేశారు, హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని ట్యాగ్ చేశారు, ప్రధాని నరేంద్ర మోదీ గారిని ట్యాగ్ చేశారు. అన్ని సెంట్రల్లో ఉన్నటువంటి అన్ని మీడియా సంస్థలను కూడా దాదాపు అన్నింటినీ కూడా ట్యాగ్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఎంత అన్యాయం జరుగుతుంది, ఎంత అరాచకాలు జరుగుతున్నాయి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్లో మెన్షన్ చేసుకుంటూ సంతోషం. ఈసారి మళ్ళీ కాసింత అలర్ట్గా ఉండి 1కి 2కి 3 సార్లు చెక్ చేసుకొని ట్వీట్ చేయాలి. అబ్బా అడ్మిను